బోధించు నీవు, ఎదుటి వానికి బోధించిన నీవు నీకు నీవే బోధించుకొనవా, నీకు నీవే బోధించుకున్నవా, దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగతనం చేయకూడదని ఒక దైవజనుడుగా బలిపీఠం కూడా ప్రకటించి దొంగిలేదవా దొంగలేదవా అమ్మా మేము కూడా ప్రకటించే వాళ్ళము. దొంగతనం చేయకూడదు అమ్మా, దొంగతనం చేయకాకు, దేవుని పక్షంగా చెప్తున్నానని చెప్పి నేను దొంగతనం చేస్తే దేవుడు రాజు కాడు, పొరపాటున రాజు కాడని బైబిల్ చెప్తుంది. ఎవరు కూడా దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసేవాడు సేవకుడు కాదు, దొంగతనం చేసే స్త్రీ దేవుని బిడ్డ కాదు, దొంగతనం చేసేవాడు పొరపాటున దేవుని రాజ్యానికి రాడు. ఒకసారి బైబిల్లో ఒకసారి ఏమని రాయబడిందంటే, మార్త మరిగని ఉంది బైబిల్లో. మార్త మరిగా తల్లిదండ్రులు లేదు. ఒక రోజున వాళ్ళ తమ్ముడిని యేసుప్రభు పరిచయం అయ్యారు. బెతానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వాళ్ళని ప్రేమించి ఇంటికి వచ్చేవాడు. యేసుప్రభు అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు అంటే ఒక రోజున సువార్త చేయనికి వెళ్ళాడు యేసుప్రభు. ఒక రోజున లాజరుకు రోగం వచ్చి చనిపోయాడు. చెప్పి పంపించిన రాలేని పరిస్థితి, వాహనాలు లేవు గనక నడుచుకుంటే వెళ్ళేవాడు. చనిపోయాడు. సరిగ్గా 4 రోజుల తర్వాత, చచ్చిపోయినాక 4 రోజుల తర్వాత ఈ లాజరు చచ్చిపోయి సమాధులు పెట్టిన తర్వాత ఇంటికాడు ఏడుస్తుండ్రు అక్కజల్లండు మార్త మరిగా. ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. వస్తే ఇద్దరు చేతులు పట్టుకొని యేసు ప్రభుని, అయ్యా నువ్వు ఉండింటే మా తమ్ముడు బతికేవాడని ఏడ్చాడు. దేవుడు కూడా ఏడ్చినట్టుగా బైబిల్లో ఉన్నది. ఎందుకంటే ఆడపిల్లలు, అమ్మ నాయన లేడు, యవనస్తుల పిల్లలు. ఏదో వాళ్ళ తమ్ముడు ఇంట్లో పండుకుంటే ఈ యవనస్తుల పిల్లలు ఇంట్లో పండుకునేవాళ్ళు కదా. రేపొద్దున ఇప్పుడు చచ్చిపోయాడు వాళ్ళ తమ్ముడు, మళ్ళీ రేపొద్దున ఆడపిల్లి ఆడ పండుకోవాలి. రాత్రిపూట పగులు పూట ఏడొచ్చడం ఉండవచ్చు, మళ్ళీ రాత్రిపూట కాపుదల కావాలి కదా. వాళ్ళు తలుచుకొని ఏడుస్తుంటే యేసుప్రభుని పట్టుకుని ఆడపిల్లలు, యేసుప్రభు కూడా ఆడపిల్ల ఏడుపు తట్టుకోలేక ఏడ్చాడని బైబిల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత మార్త ఎక్కడుంది సమాధిని పోయి సమాధులు ఉన్న వాళ్ళని లేపి దేవుడు మార్త మరలకి అప్పచెప్పిన తర్వాత సంతోషంగా ఆనందంగా వాళ్ళ కన్నీటి నాట్యంగా మారింది అక్క చెల్లంది. తర్వాత దేవుడికి ఉపకారం చేయాలని మార్త మరిగిలు ఏం చేశారంటే, బోధకుడా మా తమ్ముడు చచ్చిపోతే నువ్వు లేపావయ్యా, ఇంత గొప్ప మేలు చేసావయ్యా. మా తమ్ముడు చచ్చిపోయింటే మేము దిక్కులేని వాళ్ళమైతుంటిమయ్యా, మా అమ్మ నాన్న లేడు, ఈరోజు ఇంత మేలు చేసావయ్యా. పండగ దగ్గరకు వచ్చింది, పండగ 6 రోజులు ఉందయ్యా. పండగ రాకమునిపే నీకు మేము కృతజ్ఞతగా మా ఇంటికి నువ్వు వస్తే మా శిశువులకి నీకు భోజనం పెడతామయ్యా, కృతజ్ఞతగా మా ఇంటికి రావాలి బోధకుడా అని ఈ మార్త మరిగలు అడుక్కుంటే, పశువు పండగ 6 రోజులుంది. యేసు ప్రభుని అడుక్కుంటే యేసు ప్రభు మా వస్తంపమ్మా సిద్ధపరచుకోవని చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం. లేపిన మూతల నుంచి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్సవ పండుగ 6 దినములు ముందుగా వచ్చాను. పస్సవ పండుగ 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అక్కడ మార్త మరిగలు యేసు ప్రభుకి విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకొని భోజన బంతులు కూర్చున్నారు. యేసుప్రభు ఇంటికి వచ్చిన మార్త మరిగం ఇంటికి భోజన బంతులు కూర్చొని శిశువులందరికీ ఇంది పెట్టింది, తింటున్నారు. యేసుప్రభు తింటున్నారు, శిశువులందరూ తింటున్నారు. ఈ మార్తమ్మ మరిగలు మంచి విలువైన అత్తర, చాలా డబ్బులు ఖరీదు కలిగిన అత్తర, రాజులు భూరాజులు పెద్ద పెద్ద అధిపతులు పూసుకునే పరిమళ సువాసన కలిగిన ఆ పరిమళ వాసన కలిగిన అత్తర, విలువైన అత్తర యేసయ్య భోజనం తింటుంటే మరిగమ్మ నా తమ్ముళ్ళు లేపాడు యేసయ్యని వెంటనే అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పోసి వెంటనే చేతితో పూయకుండగా ఆమె కొప్పిని ఇప్పి ఎంటుకలు తీసి ఎంటుకలతో అత్తరుతో యేసయ్య పాదాలు తుడిచింది. చపలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఏంతో తుడిచిందమ్మా? గట్టిగా చెప్పండి. ఏంతో తుడిచింది? చేతులతో తూడలే, టవాలతో తూడవలే, డస్సుగుడ్డతో తూడవలే. ఆమె కొప్పు ఇప్పి ఎంటుకలు తీసుకొని యేసయ్య పాదాల మీద అత్తరు పోసి అలాగ ఎంటుకలతో తూడిచిందంట.
ఎంటుకలు విలువైన దేవుని దృష్టికి. నువ్వు ఒకవేళ పరిశుద్ధ గ్రంథముల ఆదికాండం నుంచి ప్రకటన చదివాను, ఎంటుకల గురించి రాశాను వాక్యం కూడా. నేను బైబిల్లో స్త్రీ ఎంటుకలు పెంచుకుంటే ఘనతని రాయబడింది. హల్లెలూయా. ఏమని రాయబడింది? గట్టి చెప్పండి. ఘనత. ఆడపిల్ల ఎంటుకలు కట్ చేయకూడదు, మగపిల్లగాడి ఎంటుకలు కట్ చేయాలి. తర్వాత నాజూరు ఎంటుకలు అంతే. తల్లి గర్భములో పుట్టిన తర్వాత ఎవరు మంగళకత్తి పట్టిన ఎంటుకలలో ఆశీర్వాదాలు ఉంటావని బైబిల్లో ఉన్నది. కానీ ఈ ఎంటుకలను, మరియమ్మ ఎంటుకలను కొప్పు ఇప్పి యేసయ్య భోజనం తింటుండగా ఆ ఇలువైన అత్తర పూసి ఎంటుకల్ని తీసుకొని తూడుస్తూ ఉంటే మొత్తం ఇల్లంతా అది పెద్ద పెద్ద అధిపతులు పూసుకునే పరిమళ ద్రవ్యం గనక, ఆ సెంట్ అత్తర గనక భయంకరమైన వాసన వచ్చింది. ఇళ్ళల్లా సువాసన వచ్చింది. దాంట్లో మా ఎంగేజ్మెంట్లో కుంట ఆయన దొంగతనం చేసుకుని వెళ్ళాడు కదా కానకలో, అట్లా కుంట ఆయన లెక్క యేసు ప్రభు కాడ కూడా ఒక దొంగ ఉన్నాడు. ఆయన పేరు యూదా. ఏం పేరు చెప్పండి? గట్టి చెప్పాలా? ఎవరు? యూదా. ఆ యూద కాడ 12 మంది శిశువులలో యూదకు దేవుడు కానుక సంచి ఇచ్చాడు. ఏ సంచి? గట్టి చెప్పండి. కానుక సంచి ఇచ్చాడు. ఈ కానుక సంచి ఇచ్చిన తర్వాత యేసయ్యకి ఎవరైనా కానికిస్తే ఆ కానుక ఎవరికి ఇస్తున్నాడు? చెప్పండి. ఎవరికి ఇస్తున్నాడు? యూదకి ఇస్తున్నాడు. ఆ యూద కానుక సంచులు వేసుకొని ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇస్తే, ఎవరైనా 50,000 ఇస్తే, ఎవరైనా ఏదైనా ఇస్తే, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కానుకిస్తే ఈ మంచి 50,000 30,000 ఎవరైనా ఇస్తే యేసు ప్రభు లెక్క చేయలేదు కదా. దాంట్లో ఎవరు చూడలేదని దొంగతనం చేసుకొని కొన్ని తీసుకుని వెళ్ళి పారిగ పిల్లలు పెట్టుకొని బ్యాంకులు వేసుకొని వస్తున్న తర్వాత అంత విలువైన అత్తలు పెద్ద పెద్ద వాళ్ళు పూసుకుని అత్తర మరియమ్మ పాదాల మీద పూసిన తర్వాత ఈ సువాసన ఇంత మంచి పరిమళ వాసన వస్తుంటే ఆ పక్కలున్న యూద ఏమన్నాడు? ఆయన శిశువులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న చిన్న కీబోర్డ్ పెట్టుకో. అప్పగించనై ఉన్న ఇశ్రాయేలు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములు తెచ్చి బీదలకు ఇవ్వలేదా? వాడి ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయి ఉండి తన దగ్గర డబ్బు సంచి వాని యొద్ద ఖజానాదారుడు గనక ఖజానా సంచి డబ్బు ఉన్నది గనక దాంట్లో వెయ్యబడినది దొంగతనం చేస్తూ వచ్చే గనక ఈ మరియమ్మతో అంటాడంట, అమ్మా యేసు పాదాలు కొంచెం అట్లా దూరం పోతే కన్నా పోతుంది కదా, ఇంత విలువైన నాణ్యాలు తీసుకొని ఇంత విలువైన అత్తరు తీసుకొచ్చుకొని ఆయన పాదాల మీద పోయకపోతే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నువ్వు డబ్బులు ఇవ్వకూడదు, ధర్మం ఇవ్వకూడదు ఎవరికైనా అని అన్నాడు. అక్కడ బైబిల్ ఏమంటదంటే పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఒకవేళ అదే కానుకని అత్తరు పోయకుండగా ఆ కానుక యేసుప్రభుకి ఇచ్చింటే యేసుప్రభు యూదకి ఇస్తే యూద కొంచెం దొంగతనం చేసేదంట, కొంచెం కానుక సంచులు వేయాలని దొంగై ఉన్నాడు గనక అట్లా మాట్లాడాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఎన్ని రోజులు చేశాడో దొంగతనం తెలియదు, ఎన్ని సంవత్సరాలు చేశాడో తెలియదు. దేవుని బిడ్డలారా, దొంగతనం చేసుకుంటూనే వచ్చాడు. బైబిల్ ఏమంటాడు తెలుసా? ఈయన లీక్స్ చూసుకుంటూ వస్తే చివరికి యేసు ప్రభు చనిపోయిన తర్వాత అతడు ఊరు బయటలోకి వెళ్ళి ఊరు వేసుకొని చచ్చిపోతే పేగులన్నీ బయటలో పడేవని బైబిల్ చెబుతుంది. 12 మంది శిశువులలో యేసు ప్రభు తర్వాత అభిషేకించబడి కృపా వరాలతో నింపబడి మండలాల గ్రామాలకు వెళ్ళి లక్షలాది ప్రజలు వేలాది ప్రజలకు సువార్త చెప్పి అనేక మంది పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడు యేసు ప్రభు ఉన్నప్పుడే దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించుకొని మోసాలు చేసినందుకు ఈయన క్షేమంగా ఉండకుండా ఈయన లీసు చూస్తే
ఉర్రేసుకొని చచ్చిపోతే పేగులన్నీ బయటలు పడి చచ్చిపోయాడని బైబిల్ చెప్తుంది. దొంగతనం చేసిన వాడు ఎవరు క్షేమంగా ఉండలేడు. దొంగతనం చేసిన వాడు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళాడు. దొంగతనం చేసి నీది కాని సొమ్మును ఆశించుకొని తీసుకొస్తే అంతకంటే డబ్బులు పోతుందని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు, యేసుక్రీస్తు అనే దేవుడు ఒప్పుకోడు, యెహోవా దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ ఈ రాత్రి దేవుని బిడ్డను ఒకరు తెలుసో తెలుకను నీ ఇంటి పక్కల కాడు, ఇరుగు పొరుగు వాళ్ళ కానో, బంధువుల కానో, స్నేహితుల కానో, యాడైనా సరే నువ్వు దొంగతనం చేసింటే నువ్వు పశ్చాత్తాపడు, ఒప్పుకొని ప్రభా నా చచ్చిపోయేంత వరకు నేను దొంగతనం చేయను, నా కాని సొమ్ము నేను ఆశించను, నా పిల్లలు గాని ప్రభా నేను పరిశుద్ధంగా జీవిస్తానని ఒప్పుకొని పశ్చాత్తాపడు, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నేను క్షమించాడు. చెప్పలు కొడతాం గట్టిగా అందరూ. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఒప్పుకుంటాడు, ఒప్పుకోడా, పొరపాటున ఒప్పుకోడు. ఆ పెద్దనైనా కథ పెద్దనైనా ఉన్నాడు. జనసేనలు కోయనికపోతే జనసేనలను కోసి దుబ్బ కంకులు జనసేనల కింద పెట్టి వచ్చేవాడు. మా నాయన అందరూ అరిసేవాళ్ళు, ఎందుకు తీసుకొస్తావు అంటే తాగబోతో నీకేం తెలుసు అని తిట్టేవాడు. ఈ మంచి ఏం చేసేవాడు అంటే పగులు దుబ్బ కంకులు చప్ప కింద పెట్టేసి మిగతా జలాలు వేసేసేవాడు. రాత్రి అందరూ పండుకున్నప్పుడు పోయి కొట్టుకొచ్చుకొని దంచుకొని పెట్టుకునేవాడు. ఎప్పుడు కూడా మా పెద్దనైనా ఐశ్వర్యవంతుడు కాలే. బైబిల్లో దొంగతనం చేసేవాడు ఐశ్వర్యవంతుడు కాదు, దొంగతనం చేసిన వాడు గొప్పవాడు కాదు. దొంగతనం చేసిన వాడు ఎప్పుడైనా శాపం అనిపించాల్సిందే. ఆ కుటుంబం వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వరిదిల్లదని బైబిల్ చెప్తుంది. అలాగనే కొట్టుకున్నాడా, అందరూ ఒక సంచి అయితే ఆయనది 3 సంచులు అయ్యేవట. ఓ రోజు లాయర్ కేసుకొస్తుంటే అదే బ్రేక్ వేసాడంట లాయర్. ఆ 2 సంచులు దొంగతనం చేసే సంచులు ఉండే, ఆ 2 సంచులు నడు రోడ్డు మీద పడిపోయినాట. పేట మొత్తం జనలన్నీ మొత్తం భూమిలో కలిసిపోయావట. ప్రేమిని సహోదరురా, మనది కాదు అని ఆశించి, మన సొమ్ము కాంది ఆశించి నువ్వు దురాశ కలిగితే అసలు భూమి మీద బ్రతకకూడదన్నాడు దేవుడు. వాళ్ళకి శాపం వస్తుందన్నాడు. వాళ్ళ దేవుడు ఒప్పుకోలేదు. వాళ్ళ ఐశ్వర్యవంతులు కూడా కారని బైబిల్ చెబుతుంది. నువ్వు ఎక్కడైనా పొలానికి వెళ్ళినప్పుడు కూడా యజమాని అడుగు, యజమాని ఒకే అంటే అడిగితే వాళ్ళు ప్రేమ కొద్ది ఇస్తే నువ్వు తీసుకోగాని వాళ్ళు తెలియకుండా నేను బుడ్డల కట్ట తెంపుకుంటూ పోతున్నా, దాని కింద పెడతా, దాచుకుంటా, నా పిల్ల తినాలి, నా కుటుంబం తినాలి, శాపమే వస్తుంది. అందుకొరికి ఎక్కడైనా శ్రేణికి వెళితే నువ్వు సద్దకంకులు కానీ లేదంటే శనగలు కానీ ఏదైనా నువ్వు దొంగలు తీసుకొని ఇంటికి రాకూడదు. అది తప్పు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొకసారి చదివి ఆ వాక్యాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం బైబిల్ ఉన్న వాళ్ళు ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 24 వచ్చింది. ఎప్పుడైనా మనం యేసు రక్తంలో కడగబడిన వాళ్ళం. మన ఈ రోజులు ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మారు మనసు పొంది ఆయన బాప్తిసం తీసుకుని రక్తమైన శరీరం తింటున్న మనము నీతిగా ఉండాలి, నిజాతిగా ఉండాలి. అసలు దొంగతనం అంటే దేవునికి ఇష్టం లేదు. అసలు ఆజ్ఞది దొంగతనం చేయకూడదు. చూడొచ్చు, నీ పొరుగువాని ద్రాక్ష తోటకు నువ్వు ఎక్కడైనా మార్కెట్ కానీ ఒక పొలం లేక ఎక్కడైనా ఏ తోట లేకన్నా వెళ్ళినా నీ ఇష్ట ప్రకారం నీకు నోరు ఆశించినట్టుగా నీ ఆకలి కోరుకున్నట్టుగా నీవి చాలినంత వరకు పండ్లు తినవచ్చు. నువ్వు ఏ పళ్ళైనా నువ్వు తిను గాని నీ పాత్రలో వాటిని వేసుకొని నీ అంగిల గాని లేకపోతే నీ ఒడిల గాని లేకపోతే నీ గంపల గాని నువ్వు వేసుకోకూడదు. పొరుగువాని పంట చేనుకు వచ్చినప్పుడు నువ్వు పొరుగువాని పంట చేనుకు వచ్చినప్పుడు చేతితో వెన్నులు తుంచుకొని నువ్వు ఏదైనా నీ చేతులతో ఎన్నెలు తుంచుకొని తినవచ్చు గాని నీ పొరుగువాని పంట చేను మీద పొడవులు పెట్టకూడదు. అది ఆజ్ఞ. ఒకవేళ ఎందుకంటే నువ్వు పల్లెటూరు కదా, మీరు ఉద్యోగాలు చేసి సిటీలో ఉన్న వాళ్ళు కాదు కదా, మీరు పల్లెటూరులో పనిచేసేవాళ్ళు. నీ సొమ్ము కానిది ఎవరో వాళ్ళు కష్టపడి వాళ్ళు పెంచుకొని పంటలు పెంచుకొని రాత్రి పగలు దాని మీద ఆశించుకొని వాళ్ళు పంట పండించుకున్న తర్వాత నువ్వు తెలియకుండా కొడలు పెట్టుకొని కోసుకొచ్చుకొని దొంగతనం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే, లేకపోతే తెలియకుండా పాత్రలు వేసుకొచ్చుకుంటే నువ్వు దొంగవైతావు, నువ్వు దొరవ కావు. ఏదో ఒక రోజున బయటలో పెడతాడు దేవుడు.
తర్వాత సమాజానికి తెలిస్తే విలువ ఉండదు. ఆమె దొంగది, ఆమె దొంగతనం చేస్తుంది, ఆమెకు మానవత్వం లేదు, సిగ్గు లేదు, శర్మం లేదు, అసలు మంచే కాదని మనిషి సమాజంలో నీకు పేరు పోతుంది. దేవుని కాదు నువ్వు శాపాలు పొందుకుంటా ఉంటావు. అందుకొరికి యేసయ్య నేను కాంది, నేను ఎప్పుడు కూడా దొంగతనం చేయనని పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. ఇంకొకటి కానుక విషయాలు కూడా నువ్వు దొంగతనం చేయకూడదు. బైబిల్లో ఇలాగ సభలకు వచ్చినప్పుడు కానుక వేయకపోతే నీకు శాపం వస్తుంది ఎక్కడలేదు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒకవేళ కానుక వేయకపోతే నీకు శాపం వస్తుంది ఎక్కడ లేదు. 10వ ప్రతిష్ఠ అర్పణ 10వ భాగం వేయకపోతే నీకు శాపం వస్తుంది అన్నాడు. దాన్ని దొంగలించకూడదు, నువ్వు దొంగ ఉండకూడదు. 10వ భాగము దేవునికి సమర్పించాలి. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దొంగతనం చేయకూడదు. శివర వాక్యం బైబిల్ అన్నాడు, మీరు దొంగలై ఉండకూడదు, నా సన్నిధిలో దొరలై కుమార్తెలై కుమారులై నా సన్నిధిలో ఉండాలి. నువ్వు కానుక ఇస్తే ఇచ్చి లేకుండాలే, మొక్కుబడి చేస్తే లేకపోతే 10వ భాగం మాత్రం ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తు అవుతావు, నువ్వు దొంగవైతావు, నువ్వు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండలేవు అంటాడు దేవుడు. మళ్ళా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఈ జనులందరూ నా యొద్దనే దొంగిలించి ఉన్నారు. ఈ జనులందరూ నా కాడ దొంగతనం చేస్తూనే ఉన్నారు. శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులు. పైన చదువు. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయునా, అయితే మీరు నా యొద్ద దొంగిలించి, అయితే మీరు నా యొద్ద దొంగతనం చేస్తూనే ఉన్నారు. దేని విషయములో మేము దేవుని విషయంలో దొంగతనం చేశాము. నీ యొద్ద దొంగిలించి, మేము ఏ విషయంలో దొంగతనం చేసామయ్యా నీ యొద్ద? మీరందరూ 10వ భాగమును 10వ భాగమును ప్రతిష్ఠార్పణములను దొంగిలిందిరి. ఈ జనులందరూ నా సన్నిధిలో 10వ భాగాన్ని దొంగతనం చేస్తూనే ఉన్నారు గనక వీళ్ళు శాపగ్రస్తులు. గట్టిగలలో చెప్పండి అందరూ గట్టిగా, శాపగ్రస్తులు. ప్రేమిన సహోదరులారా, యేసు రక్తముల కడగబడి ఆయన రక్తమైన శరీరం తింటున్న నీవు, మారు మనసు పొందిన నీవు, తండ్రి చేసిన కష్టా జీవితం, తల్లి చేసిన కష్టా జీవితం, కుమార్తెల కోడళ్లను కష్టా జీవితంలో నువ్వు 10వ ప్రతిష్ఠ అర్పణ దేవునికి ఇస్తేనే నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు యథార్థవంతురాల ఉంటావు. నువ్వు లేకపోతే దొంగవైతావు, నువ్వు అగ్ని గుండం లేకపోతావు, కానీ నువ్వు పరలోక రాజ్యానికి రావు. దేవుడేమంటాడు కింద చదివితే, నా 10వ ప్రతిష్ఠ అర్పణ నా మందిరముల ఆహారం ఉండునట్లు, నా మందిరముల ఆహారం ఉన్నట్టుగా 10వ భాగమంతయు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకురా. దీన్ని చేసి మీరు నన్ను నువ్వు దాన్ని చేసి నన్ను శోధించిన నడుగు. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి, అయ్యా ఈ 2024 సంవత్సరంలో ప్రభువా, నేను డిసెంబర్ నెలలో ఉన్న కానుకను తండ్రి తీసుకొచ్చానయ్యా. నా పిల్లలు నీకు కష్టం చేసిన సొమ్ము, నా రక్తం చెమట కాచి చేసిన సొమ్ము నాయన, 10వ భాగాన్ని తీసుకొచ్చి నీ సన్నిధికి ఇచ్చాను నాయన, నీకు సమర్పించానయ్యా. మళ్ళీ నాకు సాయం చేయవా నాయన, నా పిల్లలకు సాయం చేయవా తండ్రి. నువ్వు ఈ వాక్యం చెప్పినట్టే నేను లోబడుతున్నానయ్యా. నా నిజ జీవితం కూడా నీ వాక్యసారంగా ఉండాలి ప్రభా. ఇచ్చాను, నాకు సాయం చేయవని నువ్వు రాత్రి పగలు దేవునికి శోధించి నువ్వు అడిగితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించి అధిపతి యెహోవా దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దీవెనలు కుమ్మరిస్తానంట దేవుడు. ప్రేమిని సహోదరులారా, యేసయ్య మాట విని నేను 10వ ప్రతిష్ఠ అర్పణ దొంగతనం చేయను, నేను దొంగనై ఉండని దేవుని సన్నిధిలో నేను కుమార్తెగా కుమారునిగా ఉంటానని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడిని దీవించి ఆశీర్వదించి ఆకాశ వాక్యాన్ని ఇప్పి విస్తారమైన దీవెన నీ పిల్లల మీద, నీ కుటుంబాల మీద నూతన సంవత్సరం కురుసునుగాక. అందరూ మొరపెట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.